దుర్లభం త్రయం ఏతత్తు దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. దుర్లభం త్రయం, మానవ ప్రాణికి అనగా లోనున్నటువంటి యొక్క జీవికి మానవ దేహం రావటం అని చెప్పనంటే ఈశ్వర కరుణ, ఈశ్వర కృప అన్నారు. ఈ విశ్వంలో ఎన్నో లక్షల కోట్ల జీవులు ఉన్నాయి. లక్షల కోట్ల జీవులు, పందులు, కుక్కలు, చేమలు, దోమలు, నల్లులు, పిల్లులు, ఎలుకలు, ఇట్లా రకరకాలుగా అవి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అలాంటి దేహాలలో నిన్ను పడేయకుండగా ఈ మానవ దేహంలో పడేశాడు అంటే అది ఈశ్వర కృప, ఈశ్వర కరుణ. ఆ మానవ దేహం నీకు ఇవ్వకుండగా గార్ధబ దేహము, కుక్కుడ దేహము, శునక దేహము, సర్పదేహము ఇస్తే ఏం చేసి ఉండేవాడు నువ్వు? అసలు ఏం పోట్లాడతావా, కాట్లాడతావా ఆయన మీద? ఏం చేసేది లేదు. అది ఆయన అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం. అది ఆయన ఇస్తే రావాలే కానీ మనం కోరుకుంటే ఇచ్చే విధానం కాదు. అది శంకరాచార్య వారు అన్నారు, దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం అన్నారు. ఆ మానవ దేహం రావటం అంటే దుర్లభం అన్నాడు, ఈశ్వర అనుగ్రహము అని చెప్పని అంటారు. అలాంటి యొక్క ఆ దేహం మనకు సంప్రాప్తింపబడ్డప్పుడు ఏమి బుద్భుతప్రాయం, వచ్చిన జన్మ కూడా బుద్భుతప్రాయం అన్నారు. బుడగా అన్నారు, గాలి బుడగా అన్నారు. గాలి ఉంటే బుడగా అంటారు, గాలి లేకపోతే నీరు అంటారు. గాలి ఉంటే బతుకు అన్నారు, గాలి లేకపోతే శవము అన్నారు. అంతేగా. ఎంతకాలం భూమి మీద నువ్వు ఉంటావు? గ్యారంటీ ఏమైనా ఉందా? పత్రమే రాసిచ్చాడు, పత్రం ఏమన్నా ఇంతకాలం గ్యారంటీ, నేను ముద్ర వేసి పంపిస్తున్నా అని చెప్పేసానేమన్నా? ఏమీ లేదు. ఏ పూట మృత్యుదేవత కనికరం కలిగిందో నీ మీద తీసుకుపోవటం అవ్వండి, దయ కలిగిందో నీ మీద మృత్యుదేవతకి ఏం చెప్పదు. తీసుకుపోయేటప్పుడు కూడా ముందే నీకు లెటర్ పంపించదు, నీకేం ఫోన్ చేయదు. కాబట్టి మనం ఒక 1000 రూపాయలు జారిపోయినాయా అంటే ఊరంతా గాలిస్తామే. ఒక 1000 రూపాయలు పోతే ఊరుకుంటావా? బయలుదేరావు, ఇంటికాడ వచ్చేస్తూ ఉన్నావు, వచ్చావు, ఆశ్రమానికి వచ్చావు, ఉపన్యాసం కాడ కూర్చున్నావు. ఉపన్యాసం ఇంటూ ఉన్నప్పుడు నీకు ఆ 1000 రూపాయల విషయం తట్టింది మనసు లోపల. గబగబా చూసుకున్నావు, తెలుసుకున్నావు, ఈ పక్క లేదు, ఈ పక్క లేదు, ఆ పక్క లేదు, ఈ పక్క లేదు. ఏమైంది? ఉపన్యాసం పోయిందేక. ఎవరికి ఇచ్చానా, ఎవరికి ఇవ్వలేదే, ఎట్లా పోయింది? అంతే. స్వామి నమస్కారం, పోతున్నా అంటున్నారు. నమస్కారం లేచిపోవడం ఆ పని. ఇక అక్కడి నుంచి ఆ వీధులలో చూస్తూ పోతుందన్నమాట. ఆడదా పోయింది, కనపల్లా, మళ్ళా వస్తుంది మందిరం దాకా, మళ్ళా పోతుంది ఇంటి దాకా. 1000 రూపాయలు పోతే నెత్తుక్కుంటున్నామే. సంపాదించుకోవచ్చు 1000 రూపాయలు 4 రోజుల్లో కష్టపడితే. మరి జీవితమే పోతుంది. ఏమన్నా మనం బాధపడుతున్నాం దాంట్లో? అవునండి, 1000 రూపాయలు సంపాదించుకున్న కష్టపడ్డాను, జీవితం ఏముంది వాళ్ళని ఇస్తాడులే. మానవ దేహాన్ని ఏమి ఇవ్వడం, ఇస్తే ఇంకో దేహం ఏదో ఇస్తాడు ఆ పని. కాబట్టి మానవ దేహంలో ఉన్నప్పుడు, మానవ శరీరంలో ఉన్నప్పుడు నీకు విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము అన్నీ పనిచేస్తాయి. విచక్షణా శక్తి పనిచేస్తుంది, వివేక శక్తి పనిచేస్తుంది. ఇతర దేహాల్లోకి పోయిన తర్వాత ఉన్నదే ఆ దేహాలలో ప్రకృతి ఏ స్వభావాన్ని అయితే ఇస్తుందో ఆ స్వభావాన్ని జీవిస్తుందంతే. అరే ఈ జన్మ వచ్చింది, నాకు ఇట్లా పుట్టానే, ఈ విధంగా వ్యవహరిస్తున్నానే, ఏమిటి పాడు జన్మ, నాకెందుకు ఈ జన్మ వచ్చింది అన్న బాధ అక్కడేం ఉండదేక. ప్రకృతి ఏ యొక్క స్వభావాన్ని పెట్టిందో, ఏ ఆహారం పెట్టిందో ఆహారం తినటమే. అవి పశువులు గడ్డి తింటూ ఉన్నాయి, ఇతర జీవులు అవి తింటూ ఉన్నాయి, అవి కూడా తింటే బాగుంటుందేమో అని వస్తుంది. వాటికేమన్నా మనిషికి వస్తుంది, వాటికి రాదు. కాబట్టి ఆలోచించుకునేటువంటి యొక్క శక్తి కానీ, విచారణా శక్తి కానీ, వివేక శక్తి కానీ, బుద్ధిశక్తి కానీ, మనోశక్తి కానీ అన్ని శక్తులు భగవంతుడు మానవునికి ఇచ్చాడు. అరే నువ్వు సమగ్ర స్వరూపుడుగా నిర్మాణం చేస్తూ ఉన్నాను, నీ యొక్క జీవితం నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను, శాస్త్రం నీ చేతుల్లో ఉన్నది, మహాత్ములు అందించే సందేశాలు ఉన్నాయి. చక్కగా బతికావా జీవితం ధన్యమవుతుంది, లేదా ఆ జీవితం వృధాగా వెళ్ళిపోతుంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు ఆత్మైవ హ్యాత్మనో బంధు
నీకు నీవే బంధువు, నీకు నీవే శత్రువు, నీకెవడో శత్రువులు లేరు అన్నాడు. లోకములన్ని జొంగడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులారుగురు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరుగురు, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు, నేర్పున జూడుము దానవేశ్వర. పాలింపుము షేముషి ఉన్మూలింపుము కర్మబంధముల సమదృష్టిన్, జాలింపుము సంసారము గీలింపుము హృదయమందు కేశవ భక్తిన్, జాలింపుము సంసారము గీలింపుము హృదయమందు కేశవ భక్తిన్ అంటాడు. నీకు నీవే శత్రువయ్యా, నువ్వు ఏడో శత్రువులుగా భావించుకుంటూ ఉన్నావు, శత్రువులు నీలో ఉన్నారు, వాళ్ళను జయించు అని చెప్పని అంటాడు. శత్రువు బయట లేడు, లోన ఏమి నువ్వు గనక ఒక వ్యక్తి మీద క్రోధం పెంచుకున్నావు అంటే ఆ ముందు నీలో హృదయం చెడగొట్టుకోవాలి కదా. లోపల నువ్వు చెడితే తప్ప పక్కవాడిని చెరిచే అవకాశం తర్వాత రాదు. ముందు తన వ్యక్తిత్వం బాడు చేసుకోవాలి, తన హృదయం బాడు చేసుకోవాలి. అట్లాగా మనలో ఉన్నటువంటి యొక్క విధానాన్ని మనం వృద్ధి చేసుకోకుండా, దాన్ని చక్కదిద్దుకోకుండా మనం బయట అనేటువంటి అంశములుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా పరమాత్మ 6వ అధ్యాయంలో ఆ ఏలు పెట్టి చూపుతూ, ఎత్తి చూపుతూ, అరే నాయనా, ఆ శత్రు స్థానంలో నీవే ఉన్నావు, మిత్ర స్థానంలో నీవే ఉన్నావు అని చెప్పని చక్కటి ఆ సందేశం స్వామి మనకి ఇస్తూ ఉన్నాడు. వర్తేతాత్మైవ శత్రువతు, వర్తేతాత్మైవ శత్రువతు. ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు, వాడు గ్రామంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ గ్రామానికి చుట్టూ ప్రహరీ గోడ ఉన్నది, ఒకే ఒక్క ద్వారం ఉన్నది. వానికి బయటికి పోయే ఉద్దేశం కలిగింది. నాయనా, నాకు దోవ తెలియదు, కాస్త నువ్వు సహాయం చేసి ఆ ద్వారం దాటిస్తే బయటికి వెళ్ళిపోతాను అన్నాడు. నాకంత సావకాశం లేదు, నీకు ఒక ఉపాయం చెబుతా, ఆ గోడ పట్టుకో, మెల్లగా పోతూ ఉండు, ఆ గోడకే ద్వారం ఉంది కాబట్టి బయటికి పోతావని చెప్పి అన్నాడు. ఆ విధంగా ప్రక్క వ్యక్తి వానికి గోడను అంటించాడు చేతికి. ఆ గోడ పట్టుకుని పోతూ ఉన్నాడు, నానావస్థల పడి పోతూ ఉన్నాడు. ఎట్టకేలకు ఆ ద్వారం వద్దకు పోయాడు, బయటికి పోవచ్చు. కానీ వాని దేహం మీద కండూతి దురద ఉండటం కారణంగా వాడు ఆ చేతులతో గోడ వదిలి ఆ దురదను గోక్కుంటూ 3 అడుగులు వేశాడు. ద్వారం దాటిపోయింది, మళ్ళా గోడ పట్టుకున్నాడు. ఆ విధంగా ఆ దారిలో ఉన్నటువంటి ముండ్లు తొక్కుకుంటూ, గుట్టలు రాళ్ళు చెత్త చెదారం నానా అవస్థల పడి చివరికి ఆ ద్వారం వద్దకు వచ్చాడు. వాడు బయటికి పోవచ్చు. వాడి కరమేమిటో ఆ ద్వారం వద్దకు రాగానే కండూతి బాధ, దురద బాధ. దాన్ని గోకుతూ 3 అడుగులు వేశాడు, ద్వారం దాటిపోయింది, మళ్ళా గోడ పట్టుకున్నాడు. మళ్ళా ఆ గ్రామం చుట్టూ రౌండ్ వేయటం మళ్ళీ ఆరంభం చేశాడు. తిరిగి నానావస్థల పడి ద్వారం వద్దకు వచ్చాడు. బయటికి పోవచ్చు, కానీ కండూతి ఉందగా, దురద ఉందగా, దాని మీద వాడు దృష్టి పెట్టి మరి 3 అడుగులు వేశాడు, ద్వారం దాటిపోయింది, మళ్ళీ గోడ పట్టుకున్నాడు. ఇది వాని యొక్క పరిస్థితి అన్నమాట. బయటికి పోయే విధానం లేదు. వాడికి ఏమిటంటే గోడే గతి. వాడు ఏనాడు టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ఆరంభం చేశాడో ఈ పూట కూడా వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు. ఆడి పేరేంటి? ఆ వ్యక్తి పేరేంటి? వాడి పేరు వ్యక్తి. వాడి పేరు వ్యక్తి, మనిషి. వాడి పేరేంటి? మనిషి అన్నమాట. రామయ్య అంటే వాడా అంటారు మళ్ళీ మీరు. కృష్ణయ్య అంటే వాడా అంటారు మళ్ళా. మనిషి అంటే అదనమాట. ఏమిటయ్యా ఈ గ్రామం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ అని చెప్పనంటే 83,99,999 దేహాల పెద్ద గోడ. ఈ విశ్వంలో ఉన్నటువంటి
మొత్తం సంఖ్య లెక్క పెట్టుకుంటే 83,99,999 రకాలు కలిగి ఉన్నటువంటి జీవులు, పాము, తేలు, కప్ప, నల్లి, చీమ, ఎలుక, ఇట్లా మీరు లెక్క పెట్టుకుంటూ పోండి. ఒకవేళ మీకు ఎన్ని వస్తాయి చూడండి, ఇంకా ఎక్కువ రావచ్చు, ఇంకా వస్తాయేమన్నా. అప్పుడు చెప్పిన మాట మహాత్ములు, ఇప్పుడు ఇంకొన్ని పెరిగి ఉండొచ్చు అనుకుందాం. ఏమి 83,99,999 999 రకాలు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ పెద్ద గోడ, ఈ మానవుడు, ఈ ప్రాణి, ఈ జీవుడు ఆ గోడ పట్టుకుని తిరిగి 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 గార్ధప దేహం వచ్చింది, కొంతకాలం జీవించాడు, వదిలిపెట్టాడు. కుక్కుట దేహం వచ్చింది, కొంతకాలం జీవించాడు, వదిలిపెట్టాడు. వరాహ దేహం వచ్చింది, కొంతకాలం జీవించాడు, వదిలిపెట్టాడు. శునక దేహం వచ్చింది, కొంతకాలం జీవించాడు, వదిలిపెట్టాడు. శ్రీ మహావిష్ణువుకైతే 10 అవతారాలే, వీడికైతే ఎన్ని అవతారాలు? ఎవరు గొప్ప చెప్పండి. ఇప్పుడు 10 ఉన్నవాళ్ళు గొప్ప, ఇన్నున్నవాడు గొప్ప? ఈ విధంగా ఒక దేహమా 2 దేహాల ఎంతకాలం, అనాది కాలంలో వీడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఏ జీవిలోకి పోయినా, ఏ దేహంలోకి పోయినా ఈ దేహమా, ఇట్లాంటి దేహమా, ఈయన దేహమా అనే భావం ఏముండదు. ఏ జీవిలోకి పోతే ఆ జీవితో వీడు మమేకమైపోతాడు, తాదాత్మ్యం అయిపోతాడు. ఓ సిద్ధాంతి బాగా దివ్య జ్ఞానం ఆయనకు వచ్చింది, మీనమేషాలు లెక్క పెట్టాడు. ఆయన చేసిన పొరపాట్లకు రాబోయేటువంటి యొక్క జన్మ వరాహ జన్మ అన్నటువంటి విషయం ఆయన లెక్కల్లో తేలింది చివరికి. సిద్ధాంతి కదా, భవిష్యత్ జ్ఞానం గలవాడు కదా, బాగా దాన్ని పండిపోయాడు. అదే మనకైతే అంత జ్ఞానం లేదు కాబట్టి ఊరుకుంటాం. ఆయనకు ఏమైందని చెప్పనంటే రాబోయేటువంటి యొక్క జన్మ వరాహ దేహము అన్నటువంటి యొక్క విషయం తెలిసింది ఆయనకి. ఏం చేశాయంటే శిష్యులతో, నాయనలాల్ రండి, నాకు ఈ కర్మ కారణంగా, ఈ దోషాల కారణంగా రాబోయే జన్మ పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా రోజున, సాయంత్రం పూట, పలానా చోట నేను ఒక గర్భంలో జనించాల్సి వస్తుంది, ఇన్నో పిల్లగా పుడతాను, కాబట్టి మీరు గుర్తు పెట్టుకుని నన్ను చంపేయండి పుట్టగా అని సిద్ధాంతి గారు చెప్పారు. సరే, గురు ఆజ్ఞ శిరస వహించి వీళ్ళు అట్లాగే ఉన్నారు. ఆ గురువు చెప్పిన ప్రకారంగా ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజు, ఆ సమయం రాగానే పలానా చోట పంది ఈనుతా ఉన్నది. మరి వీళ్ళు లెక్క పెట్టుకున్నారు, గబగబా పోయి సంపబోతే ఆ పంది పిల్ల పరుగులు చేస్తూ ఉంది. ఒరే సంపమాకంట్రా, సంపమాకంట్రా అని చెప్పేసి. ఏం సంపమన్నావే? అప్పుడు చెప్పాను ఆ మాట, ఇప్పుడొద్దు, బ్రహ్మాండంగా ఉంది ఈ దేహం. ప్రాణికున్నదే ఏ శరీరంలోకి పోతే ఆ శరీరం యొక్క తాదాత్మ్యమే వచ్చేస్తుందన్నమాట. ఓ గొర్రె గారు, నీకెందుకు జన్మ అంటే, నీకేం భారంరా, నాకుంది, నా మేత నాకుంది, నీకేం భారమా అంటుంది. ఒక ఎలుక ఏమంటే పిల్లి పడిందా అంటే పరుగులు చేస్తూ ఉంటుంది. నాకట్లా బతుకు మీద ఇష్టమో నీకు ఇష్టమే కదా అని చెప్పి అంటుంది ఆ పిల్లితో ఎలుక. సంపమాకవే, నా జీవితం నాకు ఇష్టం అంటుందా ఎలుక పిల్లితో? అంటుందా? అంటుంది. అందుచేత మనకేంటంటే జ్ఞాన వికాసం ఒక మానవ దేహంలో మాత్రమే ఉంటుంది. వివేచనా శక్తి, పరిశీలనా శక్తి, విచక్షణా శక్తి, మంచి, ఇది చెడు, ఆత్మ, అనాత్మ, మోక్షము, బంధము, ఇవన్నీ కూడా సమస్త శాస్త్ర వాంగ్మయమంతా కూడా మానవ దేహం కాడ ఉన్నది. అందువల్ల మానవ దేహము పరమాత్మక కొత్తగా నిర్మాణాత్మకంగా చేశాడు. ఇది ఊర్ధ్వ ప్రాణి, మిగతావన్నీ త్రిజగ్ జంతువులు అన్నమాట. అవి అట్లా నడుస్తాయి. మానవుడు ఊర్ధ్వ ప్రాణి అన్నమాట. బుద్ధి వికాసం, జ్ఞాన వికాసం అన్నీ ఉన్నటువంటి వాడు. కాబట్టి అనేక జన్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి పెద్ద ప్రహరీ గోడ అనే గోడ మనం పట్టుకుని దాటి నానా అవస్థల పడుతూ అనేక దేహాలలో ప్రవేశించి ఆ దేహాలలో శీతోష్ణాలను తట్టుకుంటూ ఆహారం లేక శీతోష్ణాలతో నానా అవస్థల పడి ఈ జీవులన్నీ కూడా దాటుకుని
మరి చివరికి ఆ మోక్షం అనే ద్వారం వద్దకు వచ్చాం. మానవ జన్మ నేను చెప్పనంటే అది మోక్ష ద్వారం. ఎట్లయితే ప్రహరీ గోడకు ఒక ద్వారం ఉన్నదో అట్లా అనేక జన్మల అనేక దేహాలు విశ్వంలో అన్నప్పుడు అవన్నీ కూడా పెద్ద ప్రహరీ గోడ అని చెప్పి అనుకున్నప్పుడు ఈ మానవ దేహం ఉన్నది ఆ ప్రహరీ గోడకు ఉన్నటువంటి ద్వారం అన్నమాట. అంటే ఈ మానవ దేహం వద్దకు వచ్చావు అంటే మోక్షద్వారం వద్దకు వచ్చినట్లు లెక్క. మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమః విచారః సంతోషః చతుర్దశ సాధు సంగమః అని యోగ వాసిష్టములో వశిష్ఠ మహర్షి రామునితో అంటాడు, నాయనా ఈ జన్మ మోక్షద్వారమురా అంటాడు. మోక్షద్వారే ద్వారపాలాః, ఈ మోక్షద్వారమైతే ఈ మోక్షద్వారానికి ద్వారపాలకులుగా ఉన్నారు శమః విచారః సంతోషః చతుర్దశ సాధు సంగమః. సాధు సంగమః, సాధు మహాత్ముల యొక్క ఆశ్రయం ద్వారా నీవు ఉన్నదే ఈ జన్మ మోక్షద్వారం. కాబట్టి ఈ మోక్షద్వారముకుండగా పరమాత్మను చేరుకోవచ్చు అన్నాడు. స్వయంగా శ్రీరామచంద్రునితో వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి యొక్క బోధ. కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే ప్రతి ప్రాణి ఏ యొక్క మానవ దేహం ధరించి ఉన్నదో ఈ మానవ దేహం ధరించి ఉన్నటువంటి యొక్క ప్రాణి మోక్షద్వారం వద్ద ఉన్నట్లే. అలాంటి యొక్క ఆ మోక్షద్వారం వద్ద ఉన్నటువంటి వారు ఏం చేయాలని చెప్పని మహాత్ముల యొక్క ఆశ్రయాన్ని పొంది బ్రహ్మ విద్యాధ్యయనం చేసి బ్రహ్మోపదేశాన్ని పొంది సాధన చేసి ఈ యొక్క మానవ జన్మ ఉన్నప్పుడే తన శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని పొంది అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ అన్నటువంటి యొక్క పరిపూర్ణ భావాన్ని సంతరింపజేసుకుని అపరోక్షానుభవాన్ని పొంది బయటికి వెళ్ళిపోవాలి, తరించాలి. అది మానవ జన్మ గల ప్రాణి అలాంటి యొక్క కార్యాన్ని చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము అని చెప్పనంటే ఎట్లయితే వాని దేహం మీద ఖండూతి దురద ఉన్నదో మనకు కూడా దురద. బాలస్తావతు కిరీడాసక్తః తరుణస్తావతు తరుణీసక్తః వృద్ధస్తావతు చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం అన్నాడు శంకరాచార్యుల వారు. బాలస్తావతు క్రీడాసక్తః, బాల్యావస్థలో ఆటపాటల మీద అపేక్ష, ఆటపాటలతోనే ఆ బాల్యం అంతా పోతుంది. తరుణస్తావతు తరుణీసక్తః, యవనం ప్రవేశించిందా అంటే విషయభోగాల మీదకి తరుణీసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః అన్నాడు శంకరాచార్యుల వారు. ఈ విధంగా విషయముల యందు అపేక్ష అన్నాడు. వృద్ధస్తావత్ చింతాసక్తః, వృద్ధాప్యం వచ్చిందా అంటే చింత, ఒకటే గొడవ, వాడిది ముసలాయింది ఒకటే గొడవ. ఈ విధంగా మూడు అవస్థలు మనకున్నయ్యే మూడు, ఇంకా 5-6 ఉంటే పర్వాలా చూసుకునే పని, ఉన్నయ్యే మూడు అయిపోయే. బాల్యం పోయిందా యవనం వస్తుంది, యవనం పోయిందా వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యం పోయిందా అంటే ఇంకోటి వస్తుందా, ఇంకోటి పెట్టలా, ఆయన పెట్టింది మూడే. ఈసారి స్వామి చెప్పాలి మనం అందరం కలిసి, స్వామి మూడే పెట్టారని ఇంతకుముందు, రాబోయే భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి మనం ముందే స్వామి చెప్పుకుంటే ఆయన హయాంలో కొన్ని పెంచే అవకాశాలు ఉంటే ఉండొచ్చు అన్నమాట. మరి ఏం పెంచుతాడో చూడాలి అప్పుడు. కాబట్టి బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మని కోపిన సక్తః, ఇంకెక్కడ బ్రహ్మం గురించి ఇంకా అన్నాడు శంకరాచార్యుల వారు. కాబట్టి మనకున్నటువంటి యొక్క ఆ జీవిత కాలం అంతా కూడా ఏమైందని చెప్పనంటే ఈ యొక్క సంసార వ్యావహారిక లంపటలకే అర్పించాము. మరి ఆ యొక్క వాడు ఆ కండూతిని గోక్కుంటూ 3 అడుగులు వేశాడు. మనం కూడా ఈ విషయభోగాలలో మునిగిపోయి 3 అడుగులు వేశాం. ఒకటి బాల్యం అడుగు,
రెండవది యవనం అడుగు, మూడవది వృద్ధాప్యం అడుగు. 4 అడుగు లేదక 3 అడుగులే అయిపోయాయి. మరి ఎప్పుడే దూరం దాటిపోయిందో మళ్ళీ ఏమిటి పెట్టుకోవాలి మనం? ముందుగా గోడ అడగబోతుంది, దూరం పోతే పోయింది కాక గోడ పోతుందా? దూరం పోతే పోయింది దూరం వాళ్ళు రాదా దూరం మనకి? ఏడబోతుంది దూరం? బయలుదేరు మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుంటూ అవి కలియుగాంతం అయిపోయి మన కృతయుగం వస్తుందేమో చూడాలి అప్పుడే. ఈ ప్రకారంగా మానవుడు తన యొక్క జీవితాన్ని తానే చేతులారా పాడు చేసుకోవటం అవుతుంది అన్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేతు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. కాబట్టి మనం జీవితంలో మనం ప్రధానంగా గ్రహించాల్సింది ఏమిటంటే, లోకంలో సాధారణంగా మనిషి తనకున్న దృక్పథం ఏమిటంటే, ఈ భౌతికాయమే నేను, ఈ స్థూల దేహమే నేను, ఈ మాంసపిండమే నేను అనేటువంటి యొక్క భావన కలిగి దీన్ని కాపాడుకోవటానికై అధిక శాతములో వనరులను సమకూర్చుకుంటూ ఉన్నాడు. అధిక శాతములో వనరులు సమకూర్చుకునేటువంటి యొక్క యావగేషంలో చేయరాని పనులు చేస్తూ ఉన్నాడు. ఇతరులను వేధించడం, బాధించడం, హింసించడం, దోసుకోవడం, అనేక రకాలుగా తాను ఆర్జించేటువంటి యొక్క ఆర్జన న్యాయబద్ధంగా ఉన్నదా, ధర్మబద్ధంగా ఉన్నదా, అన్యాయ విధానంగా ఉన్నదా అని చెప్పి చూస్తే ఏ కోణంలో మనిషి ఎక్కువగా ఆర్జన చేస్తూ ఉంటాడు? స్థూల దేహాన్ని పోషించుకోవటానికై ఉన్నటువంటి యొక్క దృక్పథంలో మానవుడు ఆర్జించేటువంటి యొక్క సంపదలు న్యాయబద్ధంగా ఉన్నాయా, అన్యాయబద్ధంగా ఉన్నాయా అన్నది గనక చూస్తే మరి ఏ వైపు ఎక్కువ శాతం కనబడతా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటాయి? న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే ఎక్కువ శాతం ఉంటాయా? ఎట్లా ఉంటాయి? మానవునికి ఉన్న విధానం ఏమిటంటే పోటీ జీవితం. తనకు ఎంత కావాలో, తనకి ఏ మేరకు కావాలో సంపాదించుకోవడంలో విధానం కాదు అక్కడ. వాడిక 3 మేడలు ఉన్నాయ్యా, నాకు 4 ఉండాలి. 4 కట్టావనుకో పక్కవాడికి 5 ఉంటాయి, నాకు 6 కావాలి. 6 కట్టావనుకో ఆ పక్కవాడికి అయితే 7 ఉన్నాయి, నాకు 7 కావాలి. ఇట్లా మానవ జీవితం పోటీ జీవితం అయిపోయింది. కొలత బద్ద పక్కవాడితో కొలుసుకోవటం. ఆ కొలత బద్యత నీవు కొలుసుకో, నీ జీవితం కొలుసుకో. అరే మనకు భగవంతుడు ఇచ్చాడు, ఉన్నాయి చాలు, పుష్కలంగా ఉన్నాయి, దిగులు లేదు, ఇబ్బందులు లేవు, మన వరకు మనం చక్కగా జీవించవచ్చు, ఉన్నంతలో జీవించవచ్చు, పరమాత్మ అనుగ్రహిస్తాడు, మనకు ఎలాంటి లోటు చేయుడు అన్నటువంటి పరమాత్మ యందు భారం కలిగి ఉన్న వనరులను సరైనటువంటి కోణంలో వినియోగించుకున్నట్లయితే జీవితం చక్కగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. కానీ వీడు ఆ ఉన్నవి చూస్తల్లా వాడికి ఎక్కువ ఉన్నాయి, వీడికి బాగా ఉన్నాయి, వాడికి 5 ఎకరాలు ఉన్నాయి, వీడికి 50 ఎకరాలు ఉన్నాయి, వాడికి 100 ఎకరాలు ఉన్నాయి. ఇది మానవుని యొక్క పోటీ జీవితం. ఒక అమ్మగారు వాడి దోసెట్లలో పాయసం పోసింది. తాగొచ్చుగా పాయసం. ఆ పాయసం ఏమైందంటే కారి కిందకు పోతుంది. అక్కడికి ఈ కింద నాగటానికి పోయాడు, ఇది కాస్త పోయింది. కింద ఇది పోకూడదని చెప్పిన ఉద్దేశంతో అది నాకపోయాడు, ఇది కాస్త పోయే. కనుక భగవంతుడు ఇచ్చింది అది తింటల్లా, వాడే దాన్ని వినియోగించుకోవటం వల్ల ఇంకే రాని దానికోసం ఎంపర్లాట చేసుకుని వాడు ఎన్ని విధాయకాలుగా జీవితంలో కుయుక్తులు పన్నాలో, పొలాన్లు వేయాలో అవన్నీ వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆర్జనలు చేస్తూ ఉన్నాడు. ఈ స్థూల దేహం మీద ఉన్నటువంటి యొక్క భ్రాంతితో తాను చేసేటువంటి ఏ కార్యాలు అయితే ఉన్నాయో ఆ కార్యముల యొక్క సంబంధమై ఉన్న కర్మ సూక్ష్మ దేహాన్ని పడుతూ ఉన్నది పోయి లోపల. ఈ దేహం చూసుకుంటున్నాడు వీడు, కానీ ఆ చేసిన కర్మల యొక్క సంబంధ కర్మ ఏ దేహానికి వస్తుంది? సూక్ష్మ దేహానికి వస్తుంది. ఈనాడు నువ్వు సంపాదించేవి అన్నీ కూడా స్థూల దేహం యొక్క పేరు మీద ఉంటాయా, సూక్ష్మ దేహం యొక్క పేరు మీద ఉంటాయా?
నువ్వు ఎన్ని సంపాదించినా నీవు సంపాదించేవన్నీ కూడా స్థూల దేహం యొక్క పేరుతో పెట్టుకోవాలే కానీ సూక్ష్మదేహం పేరు మీద మాత్రం ఒక ప్లాటు, ఒక భూమి, ఏ ఇల్లు, ఏ బ్యాంకుల్లో బ్యాలెన్సులు ఉండవు. ఒకవేళ మీరు ఉపన్యాసం విని రేపు బ్యాంకుకు పోయి స్వామిగారు చెప్పారండి స్థూల దేహం శాశ్వతం కాదట, సూక్ష్మదేహం శాశ్వతమట, కాబట్టి నాకున్నటువంటి యొక్క బ్యాలెన్స్లన్నీ కూడా సూక్ష్మదేహం పేరు మీద పెట్టమని చెప్పానంటే అవన్నీ కూడా నీ బ్యాంకుల్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ప్లాట్లుగా ఉన్నా భూములుగా ఉన్నా అవన్నీ కూడా స్థూల దేహం యొక్క పేరు మీద ఉంటాయే కానీ సూక్ష్మదేహం యొక్క పేరుతో పెట్టే అవకాశాలు లేవు. ఈ స్థూల దేహం పోతే ఇంకో స్థూల దేహం ఉంది పక్కన, దానికి వచ్చేస్తే ఆ పేరుకి వచ్చేస్తే మొత్తం. ఆ స్థూల దేహం పోతే ఇంకో పక్కన ఇంకో స్థూల దేహం ఉంటుంది, ఆ సంపదలన్నీ ఆ సూక్ష్మదేహం పేరు మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఏమి కాబట్టి ఆ దేహములకు ఉన్నటువంటి పేర్ల మీద అవన్నీ పేర్లు మారుతూ ఉంటాయి. భూములు అక్కడే ఉంటాయి, ప్లాట్లు అక్కడే ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్సులు ఆ బ్యాంకుల్లోనే ఉంటాయి. వీడు తినేది ఏమి ఉండదు, పట్టుకుపోయేది ఏమి ఉండదు, ఉత్త భ్రాంతి, వీడు ఉత్త భ్రాంతి. ఆ భూములు అట్లాగే ఉంటాయి, ఆ ప్లాట్లు అట్లాగే ఉంటాయి, ఆ ఇండ్లు అట్లాగే ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్సులు అట్లాగే ఉంటాయి. తినే తిండి అంతా ఎంత తిండేకి తినేది, నువ్వు పెట్టు అమ్మ చాలు అంటాడు. ఇంక తినడవాడు పెట్టినా కానీ లడ్డు ఎక్కువ పెట్టు, బజ్జీ ఎక్కువ పెట్టు, కొంచెం పాయసం ఎక్కువ పోయి పాయసం వద్దు, నీ బజ్జీ వద్దు, గారి వద్దు అంటాడు. కాబట్టి ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే అవివేకముతో అజ్ఞానముతో ఏం చేస్తున్నామంటే ఈ స్థూల దేహం మీద నేననే భావన పెట్టుకుని ఈ స్థూల దేహం యొక్క భ్రాంతిలో మునిగిపోయి లోన ఉన్న సూక్ష్మదేహాన్ని చెయ్యరాని పనులు కార్యములు దుండగ వ్యవహారం అంతా చేసి సూక్ష్మదేహానికి ఆ పాపమంతా అంటగడుతూ ఉన్నాము. అలా చేయటం వల్ల ఏమేం చివరికి నీకు ఆ సూక్ష్మదేహం నీకు శత్రువుగా మారిపోతుంది. సూక్ష్మదేహం కొద్ది కాలం స్థూలదేహం ఉంది, వెళ్ళిపోయింది. నీతో ఉండేది ఏది? అనంతకాలముతో సంబంధం పడి నువ్వు ఉన్నావు. జీవుడు అనబడేటువంటి వాడు అనంతకాలముతో, అనంతకాలము అంటే కృత, త్రేత, ద్వాపర, కలి, మన్వంతరములు, కల్పములు, బ్రహ్మ సృష్టులు ఎన్నో ఉన్నాయి ఆ కాలంలో. ఈ అనంతకాలముతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు నీవు, నీతో ఉన్న సూక్ష్మదేహం. నీకు నాశనం లేదు, జీవత్వానికి నాశనం లేదు. సూక్ష్మదేహము నాశనం కాదు, జీవుడు నాశనం కాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యః అశోష్యః ఏవచ నిత్యః సర్వగతః స్థాణు అచలః అయం సనాతనః. లోన ఉన్నటువంటి యొక్క జీవుడు సనాతనంగా ఉండేటువంటి వాడు. అలాంటి ఆ జీవుడితో ఉండేటువంటి యొక్క ఆ సూక్ష్మదేహం కూడా సనాతనంగా ఉంటుంది. ఆ సూక్ష్మదేహములో నీవు ఈనాడు పెట్టుకునేటువంటి కర్మ కూడా నీతో పాటే ఏమ్మటే వచ్చేస్తుంది, అది ఎక్కడా పోయేది కాదు. అందుచేత మనం ఈ యొక్క తెలియనితనంతో స్థూలదేహం మీద భ్రాంతిని పెంచుకొని ఆ స్థూలదేహం బాగా ఉండాలి, ఆ స్థూలదేహం బాగా జీవించాలి, ఆ స్థూలదేహం సుఖమయంగా జీవించాలి అనేటువంటి కోణంలో, అనేటువంటి యొక్క భావనలో ఆ స్థూలదేహం వరకే చూసుకుని మన యొక్క లోపల ఉన్నటువంటి నీతో ఉండేటువంటి, నీతో పయనించేటువంటి ఆ సూక్ష్మదేహాన్ని మాత్రం మనం అజ్ఞానంలో ముంచి, కర్మవాసనల్లో ముంచి, పాపరాశులలో ముంచి సూక్ష్మదేహాన్ని మనం పాడు చేస్తూ ఉన్నాము. రాబోయేటువంటి యొక్క హీన జన్మలకు పునాది మనం ఈనాడే వేసుకుంటూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి యొక్క హీన జన్మలు, నికృష్టపు జన్మలు, అలాంటి వాటికి మనం పునాది ఇక్కడి నుంచే సూక్ష్మదేహంలో వేసుకుంటున్నాం. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య. ఈ రెండు శ్లోకాలు బాగా రాసి పెట్టుకోండి మీరు ఇంటికాడ, రోజు పారాయణం చేయండి. కనీసం గీత మొత్తం కాకపోయినా
గీత మొత్తం ఏం చేస్తారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ ఎత్ర యోగీశ్వర కృష్ణ ధనంజయ తత్ర శ్రీజో భూతుర్వా మతి మమ. అయిపోయే గీత అయిపోయింది. చద్దండి, మూడు చేయండి, పోదాం పదండి. ఎన్నిసార్లు ఇప్పటికి ఎన్నిసార్లు కాల అయిపోయా. బేరమని చేస్తారు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఆ శ్లోకం చెప్పేసేసి ఊరుకుంటారా అని చెప్పానంటే ఊరుకోరు. మళ్ళా వచ్చి ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ఎందుకు వస్తామయ్యా ఇక్కడికని చెప్పానంటే ఇది మా స్థలం, మా స్వస్థలం ఇది. ధృతరాష్ట్రవాచ, ధృతరాష్ట్రుడు మా ప్రతినిధి, మా వంశోద్ధారకుడు, మా మూల పురుషుడు. ధృతం రాష్ట్రం ఏన సహా ధృతరాష్ట్ర. తనది కాని దానిని నాది అనుకునేవాడే ధృతరాష్ట్రుడు. ధృతం రాష్ట్రం ఏన సహా ధృతరాష్ట్ర. తనది కానివి అన్నీ కూడా నావి అనుకునే స్వభావం అన్నదే వాడే ధృతరాష్ట్రుడు అన్నమాట. వాడు గ్రుడ్డివాడు. లోకంలో ఉన్న జీవులు కూడా జ్ఞానం అనేటువంటి యొక్క నేత్రము లేకుండగా అజ్ఞానం అనేటువంటి చీకట్లో సంచరించేటువంటి వారు కాబట్టి జ్ఞాన వికాసం, బుద్ధి వికాసం, ఆత్మ వికాసం ఇవేవీ లేకుండగా అనాత్మ తత్వంతో, అజ్ఞాన తత్వంతో ప్రాపంచిక భావనలు కలిగి సాంసారిక జీవన విధానం కలిగి విషయభోగాలలో మునగవేసి ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నటువంటి యొక్క అంధత్వంతో ఉన్నటువంటి యొక్క ఈ జీవులు ఏం చేస్తున్నారయ్యా అని చెప్పనంటే తనది కానటువంటి యొక్క వస్తువులను నావి అనేటువంటి యొక్క భ్రాంతిలో మునకేశారన్నారు. ఈశావాస్యం ఇదం సర్వం, ఈ జగత్తంతా పరమాత్మ యొక్క సొత్తురా అన్నాడు. నీదనే వస్తువు విశ్వంలో ఏదీ లేదు. ఎత్తు కించిత్తు జగత్యాం జగత్తు, ఎత్తు కించిత్తు, ఈ విశ్వములో ఉన్నటువంటి కించిత్తు భాగం కూడా ఈశా ఆవాస్యం, ఈశ్వరుని యొక్క సొత్తు అన్నాడు. ఏమి? అణువు కంటే సూక్ష్మం పరమాణువు, దానికంటే సూక్ష్మం ఇంకా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఇంకెలా లోపలికి పో. నువ్వు ఎంత లెక్క పోగలిగితే ఎత్తు కించిత్తు జగత్యాం జగత్తు, ఈ కదిలిపోయేటువంటి జగత్తులో కించిత్తు పదార్థం వరకు అంత భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ఉన్నటువంటివి పరమాత్మ యొక్క సొత్తు అన్నాడు ఈశావాస్యోపనిషత్తులో. ఆ ఈశావాస్యోపనిషత్తులో చెప్పినటువంటి యొక్క మాటే పరమాత్మ గీతలో కూడా భూమి ఆపహ అనవహ వాయు ఇంకా కొంచెం అర్థమయ్యేట్లుగా వీళ్ళు మందమతులు ఇంత సూక్ష్మంగా పోయితే అర్థం కాదన్నటువంటి భావనతో కొంచెం స్థూలంగా భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ, ఏవైతే ఉన్నాయో అష్టదా 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఈ ప్రకృతి మే నాది అన్నాడు. ఈ భూమి నాది, ఈ జలం నాది, అగ్ని నాది, వాయువు నాది. వీడేమంటాడు? ఈ భూమి నాది, ఇల్లు నాది, స్థలం నాది అంటాడు. ఆ భూమాత అంటుంది, అరే నే వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందిరా కనీసం ఇట్లా ఫిన్సింగ్ వేశారు, గోళ్ళ కట్టారు, రాళ్ళు నాటారు, అడ్రస్సులు లేకుండా పోయారు. అందువల్ల వచ్చిన పని ఒకటి, మనం చేస్తున్న పని మరొకటి. కాబట్టి ఈ యొక్క పరమార్థ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం ఏ విధంగా మనం జీవించాలో ఆ జీవన విధానం మనకి ఆ మహాత్ములు చెప్పి నేర్పిస్తారు. శాస్త్రం మనకు చక్కగా మార్గాన్ని బోధిస్తూ ఉన్నది. సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అంధః ఏవ సహా అంటాడు. సర్వస్య లోచనం శాస్త్రం, ఈ శాస్త్రం అనేది మానవునికి లోచనం. లోచనం అంటే కన్ను, ఎట్లా నడవాలో, ఏ విధంగా నడవాలో, ఏ వైపుకు నడవాలో అనేటువంటి యొక్క దోవ చూపే కన్ను శాస్త్రం అంటాడు. సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అంధః ఏవ సహా. సహా అటివాడు అంధః అంధుడే, తెలియంతనంతో ఉంటాడు, అజ్ఞానాంధకారంలో ఉంటాడు. ఆ విధంగా ఉన్నటువంటి వాడై తనది కాని వస్తువులను నావి అనేటువంటి భావనగా వాటిని పనవేసుకుని
జీవించే విధానం ఉన్నటువంటి వాడిని ధృతరాష్ట్రుడు అని చెప్పి అంటారు. కాబట్టి మరి మనం ఏం చేస్తాము అంటే గీతంతా పూర్తయిపోయినా చివరికి ఏం చేస్తాం, అయ్యా ఇది మా యొక్క భద్రంగా ఉన్న స్థలం అని చెప్పి ఆడికి వచ్చి ఆగుతాం. ఏమి కాబట్టి గీత చదవండి, శ్లోకాలు బాగా అధ్యయనం చేయండి, తప్పులు లేకుండా కంఠస్థం చేయండి. చదివితే మీకు పుణ్యం వస్తుంది. అది పరమాత్మ యొక్క బోధ కాబట్టి, పరమాత్మ యొక్క శ్రీముఖము నుండి వెలువడింది కాబట్టి ఆ గీత చదవటం వల్ల, పారాయణం చేయటం వల్ల పుణ్యం వస్తుంది. వృధాగా పోయేదేం ఉండదు. చదివితే పుణ్యం వస్తుంది. భగవద్గీత పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది. అర్థాన్ని తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది. జీవితంలో అనుష్ఠిస్తే మోక్షం వస్తుంది. అందువల్ల ఈ పూట ఈ 2 శ్లోకాలు మీరు కొంచెం చక్కగా బోర్డు మీద రాసుకోండి. ఉదయం లెగవండి, చదువుకోండి, బాగా కంఠస్థం చేయండి, అర్థాన్ని కూడా అధ్యయనం చేయండి. చెప్పిన ఈ 2 శ్లోకాల తాత్పర్యం అన్న జీవితంలో మనం పాటింపగలుగుతామా అనే భావన అన్నా వస్తుందేమో, ప్రయత్నం చేయండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మానం అవసాదయేతు ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతు.